నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎన్నో కథలు మనకి పంచతంత్ర కథల ద్వారా చాలా వరకు నీతిని బోధించిన ఒక వ్యక్తిగా మనం చూడొచ్చు గౌరీశంకర్ సార్ని. మనకి కథలు చెప్పేటప్పుడు, మనం వినేటప్పుడు మనకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. అరే, మనం ఎక్కడో విన్నామే ఈ కథని, ఇంతకుముందు మనం ఎక్కడో చదివామే ఈ కథని అని మనకు అనిపిస్తూ ఉంటుంది. పంచతంత్ర కథలు మీరు చూసినప్పుడు, విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఆ విషయాలన్నీ మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక పంచతంత్ర కథల శీర్షిక కంప్లీట్ అయిన తర్వాత ఏం మొదలు పెడదామా అనుకునే క్రమంలో, గౌరీశంకర్ సార్తో మాట్లాడే క్రమంలో వెంటనే వచ్చిన ఆలోచనే పేదరాశి పెద్దమ్మ కథలు. సో పేదరాశి పెద్దమ్మ కథలు మనకి గతంలో ఒక ఇంట్రడక్షన్ ఇవ్వటం జరిగింది, 2 కథలు చెప్పడం జరిగింది, ఛానల్లో ఉంటాయి. మీరు వాచ్ చేసి పేదరాశి పెద్దమ్మ కథల్ని మీరు మీ పిల్లలకి ఏ ఏ సందర్భాల్లో చెప్పారో కూడా మాతో పంచుకోండి. మీకు తెలియకపోతే ఇక నుంచి ఈ కథలు విని చూపించి పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయండి. ఈరోజు 3వ కథ చెప్పబోతున్నారు పేదరాశి పెద్దమ్మ కథకి సంబంధించి. ఇలా 3, 4, 5 ఎన్ని కథలు వీలైతే అన్ని కథలు చెప్పడం జరుగుతుంది. ప్రతి కథని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎందుకంటే కథ మధ్యలో చూసినా, మధ్యలో ఆపినా విషయం బోధపడదు, నీతి అర్థం కాదు. సో అందుకని మొదటి నుంచి చివరి వరకు చూసి మీరు ఏదైనా కామెంట్స్లో తెలియచేయాలన్నా, మీ పిల్లలకి చెప్పాలన్నా, మీరు ఎలా ఫీల్ అయ్యారని మీరు మాతో పంచుకోవాలి అన్నా మొత్తం చూడాల్సిందే. మొత్తం చూసి మీ అమూల్యమైన సలహాలు చెప్పే ప్రయత్నం చేయండి. నమస్కారం సార్. నమస్కారం అండి. మనకి పేదరాశి పెద్దమ్మ కథలు మీరు గతంలో 2 కథలు చెప్పడం జరిగింది. ఇక ఈ రోజు పేదరాశి పెద్దమ్మ ఏం కథ చెప్తోంది, ఎలాంటి కథ చెప్తోంది, ఈ పేదరాశి పెద్దమ్మ కథలకి సంబంధించి ఈ రోజు ఎలాంటి నీతిని పిల్లలకి కానీ చూసే ప్రేక్షకులు కానీ ఎలాంటి కథని వివరించబోతున్నారు చెప్పండి. తప్పకుండా. పేదరాశి పెద్దమ్మ కథలు మనం గతంలో చెప్పుకున్నట్టుగా బాటసారులకు, ఆయా ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి పూటకూళ్ళు నడిపేటువంటి ఒక పెద్దావిడ కథలు చెబుతూ ఉంటుంది. వాళ్ళకి రాత్రిళ్ళు కాలక్షేపానికి, భోజనానంతరం వాళ్ళు పడుకునే ముందు అలా కాలక్షేపం కథలు చెప్పేవి ఈ కథల పరంపరగా మనం చెప్పుకున్నాం. ఇవాళ 3వ కథ ఏమిటంటే, 3వ కథ శీర్షిక దొంగ ఎవరో తెలిసింది అని మనకు శీర్షిక పుస్తకాల్లో కనబడుతుంది. దొంగ ఎవరో తెలిసింది అని శీర్షిక పెట్టినా మనం దాన్ని మన క్రియేటివిటీతో దొంగ దొరికాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా సింపుల్ గా ఉంటుంది. అంటే ఈ కథల శీర్షికలు ఏమిటంటే, నిజంగా పేదరాశి పెద్దమ్మ కథలు ఎప్పుడో కొన్ని వేల తరాల నుంచి, కొన్ని తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు అలా చెప్పుకుంటూ వచ్చినాయి. కాబట్టి అవి లిఖితమైనవి కాదు, ఓరల్ గా మౌఖికంగా వాళ్ళని వచ్చాయి. కాబట్టి వాటికి శీర్షికలు అంటూ ఉండవు. కథలు ఏదో కథ చెప్తారు, అంటగనగా ఒక రాజు అంటారు, దానికి శీర్షిక ఉంటుంది. శీర్షిక పెట్టే పద్ధతి ఆధునిక కాలంలో లిఖిత సాహిత్యం వచ్చిన తర్వాత రచయితలు పని కట్టుకొని, కలం పట్టుకొని పేపర్ మీద రాసేటప్పుడు ఏవో దానికో శీర్షిక పెడతారు. అయితే ఇప్పుడు ఈ కథలన్నీ తర్వాతి కాలంలో ముద్రణ రూపంలో, పుస్తక రూపంలో వచ్చినప్పుడు రాసినటువంటి వాళ్ళు రకరకాల పేర్లు పెట్టారు. అది ఊరికే పరిచయం కోసం చెప్పారు, నేపథ్యం. అసలు కథలోకి వెళదాం. దొంగ ఎవరో తెలిసింది అనే దానికంటే ఈ కథ చదివాక నాకు అనిపించింది ఏమిటంటే, ఎవరో తెలిసాడు అనకంటే దొంగ దొరికాడు అంటే ఇంకా అది 3 పదాలు, ఇది 2 పదాలు, ఇంకా సింప్లిఫై ఉంటుంది. ఈ కథలోకి వెళ్దాం. కథ ఏమిటంటే, విదర్భ రాజ్యం అనేది ఒక రాజ్యం ఉంది. అంటే మనకి ఇప్పుడు కూడా ఈ ఆధునిక కాలం రాజ్యాలు ఉన్నాయి. ఆ రోజుల్లో చప్పన్న దేశాల్లో రకరకాల పేర్లు ఉండేవి. అలా పూర్వం విదర్భ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు సుబుద్ధి అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు. సుబుద్ధి అనటంలో వాడు మంచి బుద్ధి కలిగిన వాడు, దుర్బుద్ధి కాదు, సుబుద్ధి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ప్రజలంతా కూడా తన కన్నబిడ్డలాగా చూసుకుంటున్నాడు. చాలా దయామయుడు, ప్రజానురంజకమైన పాలన అందిస్తున్నాడు. ప్రజలంతా కూడా సంతోషించి సుఖశాంతులతో, ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఈతి బాధలు లేకుండా, ఈతి బాధలు అంటే ప్రకృతి వైపరీత్యాలంట, అవి కూడా లేకుండా ఆ దేశం సుభిక్షంగా ఉంది. అటువంటి దేశంలో ఒక పేద వ్యక్తి, ఒక పేదవాడు అని చెప్పుకోవచ్చు మనం కథల్లో. అయితే ఒక పేదవాడు, అతనికి ఎవరు ఉండరు, తల్లిదండ్రులు కానీ, కుటుంబం కానీ, భార్య బిడ్డలు కానీ, తోబుట్టువులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరు ఉండరు. ఒంటరి వాడు, అతనికి పేరేమీ ఆ కథలో ఉండదు. ఒక ఒంటరి వ్యక్తి
చాలా కడు పేదరికంలో పూటకు తినడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి అలా దేశాలు తిరుగుతూ ఈ విదర్భ దేశానికి వస్తాడు. విదర్భ దేశానికి వచ్చి మహారాజుని కలుస్తాడు. మహారాజుని కలిసి, అయ్యా నేను ఈ విధంగా చాలా పేదరికంలో ఉన్నాను, నాకు ఎవరూ లేరు, నా కుటుంబ పోషణకు కనీసం ఎటువంటి పని చేసుకుందామన్నా పని దొరికే పరిస్థితి లేదు, ఆకలితో నేను అల్లాడిపోతున్నాను అంటే, అతను అసలే మహారాజు చాలా గొప్ప దయాహృదయం కలిగిన వాడు కాబట్టి అతను వెంటనే, సరే నీకు ప్రతిరోజు కొంత ధనం ఇస్తాను, ప్రతిరోజు ఉదయం వచ్చి నాకు కనిపించు, ప్రతిరోజు ఉదయం వచ్చి కనిపిస్తే నీకు నీ జీవితానికి, నీ తిండికి అంటే ఉదర పోషణకు కావలసినంతటువంటి ధనాన్ని నేను ఇస్తాను అంటాడు. చాలా సంతోషించి అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి మిగతా ప్రజలందరినీ కూడా, వ్యాపారస్తులని, వాళ్ళని వీళ్ళని కలిసి వీళ్ళ ద్వారా మంచి పేరు సంపాదించుకొని ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు వెళుతూ ఉంటే ఆయన ప్రతిరోజు 2 వరహాలు ఇచ్చేవాడు. 2 వరహాలు. ఈ 2 వరహాలతో అతను జీవితం గడిపేవాడు. తర్వాత ఇది కాకుండా ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఇతర వర్ణాల వాళ్ళు, రకరకాల ప్రజలు, వ్యాపారవేత్తలు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఆశ్రయిస్తే అందరూ కొంత ధన సహాయం చేసేటప్పటికీ అతని దగ్గర నెమ్మదిగా తాను తినగలిగినంత సరిపడా డబ్బే కాకుండా దాచుకునేంత డబ్బు పెరుగుతుంది. అతను ఏం చేస్తాడు, ప్రతినిత్యం కొంత డబ్బు తీసుకువెళ్ళి పక్కన ఒక అడవిలోకి వెళ్ళి అక్కడ ఒక చిన్న గొయ్యి తవ్వి అందులో ఆ డబ్బులన్నీ దాచిపెట్టి వస్తూ ఉంటాడు. అంటే అతనికి ఇంకెవరూ లేరు, అతను ఒకడు బతకడానికి ఎంత, ఆ 3 పూటల తిండికి సరిపడా డబ్బు సరిపోతుంది, కానీ ఇంకా ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది. కాబట్టి ఆ ఎక్కువ డబ్బుని ఏం చేయాలి, ఎక్కడ దాచుకోవాలో తెలియక ఒక అడవిలోకి వెళ్ళి ఆ అడవిలో ఈ ధనాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒక్కడే వెళ్ళి దాచిపెట్టి వస్తూ ఉంటాడు. ఈ రకంగా ధనం దాచిపెట్టి రావడమే కాదు, ప్రతిరోజు వెళ్ళి ఆ ధనాన్ని చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఉన్నదా లేదా, ఎవరైనా ఎత్తుకెళ్లారా, అది మంచి భద్రత కలిగిన ప్రదేశంలో ఉందా లేదా, ఆ విధంగా చూసుకుంటూ ఉంటాడు. అలా చూస్తున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుందంటే, ఒకరోజు యథావిధిగా వెళ్ళి డబ్బు ఉందో లేదో దాచిపెట్టుకుని మళ్ళీ చూసుకునేటువంటి క్రమంలో ఒకరోజు వెళ్ళేటప్పటికి అకస్మాత్తుగా గొయ్యంతా తవ్వేసి డబ్బు ఏమీ అందులో లేకుండా ఆ డబ్బు ఎవరో ఎత్తుకుపోయినట్టుగా కనబడుతుంది. దాంతో లబోదిబోమని చాలా బాధపడతాడు, ఏడుస్తూ ఊళ్ళోకి వస్తాడు. ఊళ్ళోకి వచ్చి కనిపించిన వాళ్ళందరినీ కూడా, మీరెవరైనా అడవిలోకి వెళ్ళి నా డబ్బు దాచుకున్నాను, ఎవరైనా దొంగిలించారా, తీశారా అంటే, ఎవరు మాకు తెలియదు, అసలు నువ్వు ఎక్కడ దాస్తున్నావు, ఏం చేస్తున్నావు మాకేం తెలీదు, ఇలా చెబుతూ ఉంటే ఇంకా అతను దుఃఖాన్ని పట్టలేక, ఇంకా డబ్బు లేకపోతే నేను జీవితమే లేదు అనేటువంటి ఒక వైరాగ్యానికి వచ్చి చివరికి నదిలోకి వెళ్ళి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి పరిగెత్తుడు ఉంటాడు. ఈలోగా ఆ నదిలో నుంచి ఆ రాజు ఆ నదిలో స్నానం చేసి, మరి రాజులు నదిలో ఎందుకు స్నానం చేస్తారని ఒక ప్రశ్న రావచ్చు. అంత అంతఃపురాలు, రాజభవనాలు ఉన్నప్పుడు, అంటే ఏమైనా ఒక ధార్మిక కార్యక్రమాలు ఉన్నప్పుడు నదుల్లోకి వచ్చి స్నానం చేస్తారు, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమం, అందులో భాగంగానే మనం అనుకోవచ్చు. ఏదేమైనా అక్కడ కథా సన్నివేశం ఏమిటంటే, ఈ వ్యక్తి తన ధనాన్నంతా కూడా పోగొట్టుకొని ఆ బాధను భరించలేక ప్రాణాలు తీసుకుందాం అనేటువంటి, ఆత్మహత్య చేసుకుందామని పరిగెడుతున్నటువంటి తరుణంలో ఆ ఎదురుగా ఆ నదిలో నుంచే స్నానం చేసి ఆ మహారాజు ఎదురవుతాడు. అప్పుడు ఇతను పరిస్థితిని చూసి, ఏమిటి, ఎందుకు మీరు ఇలా బాధపడుతూ నదిలో దూకాలని ప్రయత్నం చేస్తున్నారంటే, అప్పుడు అతనంతా చెప్తాడు. ఏమని చెప్తాడు, నేను ఇలా అడవిలో దాచుకున్నాను డబ్బు, అది ఎవరికీ తెలీదు, ప్రతిరోజు వెళ్ళి చూసుకుంటూ ఉన్నాను, ఇంతవరకు సురక్షితంగా ఉంది, కానీ ఇవాళ ఉదయం వెళ్ళి చూసేటప్పటికి లేదు, అది ఎవరు ఎత్తుకెళ్లారో తెలియదు, అసలు ఎవరికీ తెలీదు, ఎలా ఎత్తుకెళ్ళి ఉంటారు,
దాని మీద నాకు వైరాగ్యం వచ్చేసి జీవితం లేదని నేను ప్రాణాలు తీసుకోవాలంటే లేదు అక్కర్లేదు, నా రాజ్యంలో ఒక మనిషి ప్రాణం తీసుకున్నాడు అంటే అది నాకు అకళంకం, కాబట్టి నాకు మచ్చ, కాబట్టి నేను నాతో పాటురా నేను భటులని ఆజ్ఞాపించి దొంగని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ దొంగ దొరికితే సరే, దొంగ దొరికితే వాడి దగ్గర ఉన్న సొమ్ము ఇప్పిస్తారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా అంతే కదా, మన నగలు పోతే దొరికితే మళ్ళీ వాళ్ళని పిలిచి ఇచ్చేవాళ్ళు ఇస్తారు. అలా నేను అది చేస్తాను. ఒకవేళ దొంగ దొరకకుండా నీ సొమ్ము దొరకకపోతే నా దగ్గర ఉన్న నా బొక్కసంలో నా దగ్గర ఉన్న కోశాగారం నుంచి నువ్వెంత పోగొట్టుకున్నావు అంత ధనం నేను నీకు ఇస్తాను అని రాజు అంటాడు. రాజు యొక్క గొప్పతనం ఇక్కడ మనకు తెలిసిపోతుంది. సరే అని అతను మామూలుగా రాజుతో పాటు వస్తాడు. రాజు సభలోకి వెళ్ళి ఆ మంత్రిని పిలుస్తాడు. మంత్రి, ఈ రాజ్యంలో ఉన్నటువంటి వైద్యులందరినీ కూడా ఒక్కసారి కబురు పెట్టి రమ్మని చెప్పు అంటారు. మంత్రికి అర్థం కాదు. దొంగతనం జరిగింది అంటున్నాడు, డబ్బు పోగొట్టుకున్నాడు, దొంగని వెతకడానికి పోలీసులు వ్యవస్థ, రక్షణ వ్యవస్థ కావాలి కానీ వైద్యులు ఎందుకు అంటున్నాడు అని అంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మళ్ళీ మనం చెప్పుకోవాలి. ఈ రాజు నువ్వు డబ్బు ఎక్కడ దాచావు అని అతన్ని అడుగుతాడు. ఈ ఆత్మహత్య ప్రయత్నం అడిగితే నేను అడవిలో దాచాను. అడవిలో ఎక్కడ దాచావు అంటే పలానా చోట దాచాను. ఆ పలానా చోటలో ఏమైనా గుర్తులు ఉన్నాయా? ఇప్పుడు వెతకాలి అంటే మరి ఎక్కడ పోగొట్టుకున్నావో అంటే అతను కూడా వస్తాడనుకోండి, ఏమైనా గుర్తులు ఉన్నాయా అంటే అతను ఏం చెప్తాడంటే ఇది కీలకమైనటువంటి విషయం ఈ కథలో. అక్కడ నేను డబ్బు దాచుకుని గొయ్యి తవ్వి డబ్బు దాచుకునేటువంటి చోట ఒక అడవి బీర అంటే చెట్లు, రకరకాల చెట్లు, మూలికలు, ఔషధ మొక్కలు ఉంటాయి. ఔషధ మొక్కలు అడవుల్లో రోగాలను నయం చేసి ఉంటే ఔషధ మొక్కలు, మూలికలు ఉంటాయి. ఒక అడవి బీర, మామూలు బీర అంటే మనం కూరల్లో బీరకాయ కూరలు చూస్తాం, అది కాదు. అడవి బీర అనేటువంటిది ఒక చెట్టు ఉంది అని తెలుసు. అక్కడ నేను డబ్బు దాచుకున్నటువంటి ఆ ప్రదేశంలో అడవి బీర చెట్టు ఉంది. అడవి బీర ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద నేను దాచుకున్నాను అని చెప్తాడు. మరి నువ్వు వెళ్ళి చూసినప్పుడు ఏమైందంటే, నేను వెళ్ళి చూసినప్పుడు గొయ్యంతా కూడా తవ్వేసి డబ్బు ఎత్తుకెళ్ళినట్టుంది, ఆ అడవి బీర మొక్క కూడా లేదు అని చెప్తాడు. అది కీలకమైనటువంటి విషయం. అడవి బీర చెట్టు లేదు, ఆ డబ్బు లేదు, ఆ చెట్టు కింద నేను దాచుకున్నాను, నా డబ్బుతో సహా చెట్టుతో సహా డబ్బు కూడా పోయింది అన్నట్టుగా చెప్తాడు. చెట్టు కదా అంటే ఇక్కడ కీలకమైనటువంటిది చెట్టు. ఈ రాజు ఒక పెద్ద సిఐడి లాంటి వాడు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండవలసిన వాడు. మంత్రికి ఇది అర్థం కాదు. మీరు వైద్యులను ఎందుకు పిలుస్తున్నారు మహాప్రభు అంటే, నీకు తెలీదు, చూస్తూ ఉండు అంటే సరే అని కబురు పెడతాడు. ఆ దేశంలో ఉన్న వైద్యులందరూ వస్తారు. వచ్చేసి మహారాజా ఏమిటి మీరు కబురు పెట్టారు అని రాజు పిలవగానే రావాలిగా. అప్పుడు అతను అంటాడు, సరే నిన్న గాని ఇవాళ గాని ఈ మధ్య కాలంలో మీరు ఎవరికైనా చికిత్స చేశారా, వైద్యం చేశారా? పలానా వాళ్ళకి చేసాం. ఆ వైద్యంలో ఏం వాడారు? మూలికలు కానీ దినుసులు అంటే ఆ రోజుల్లో అలోపతి మెడిసిన్స్, టాబ్లెట్స్ కావుగా, అంటే పలానాది వాడడం, పలానాది ఏవో ఉంటాయి కదా ఆయుర్వేద వైద్యంలో, అలా చెబుతూ వచ్చారు. సరేలే నువ్వు వెళ్ళిపో. చివరికి ఒక వైద్యుడు నువ్వు చెప్పు ఏం చేశావంటే, అవును మహారాజా నేను నిన్ననో ఇవాళ ఉదయం ఒక వ్యక్తి చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అతనికి వైద్యం చేశాను. ఆ వైద్యానికి అడవి బీర చెట్టు మొక్క కావలసి వచ్చింది, అందుకని నేను అడవి బీర మొక్కతో అతనికి వైద్యం చేశాను అన్నాడు. అనగానే ఇంకా అక్కడ దొరికిపోయాడు. రాజు వెంటనే, అయితే నీకు అడవి బీర మొక్క ఎవరు తీసుకొచ్చారు నీకు అంటే, నా కింద సహాయకులు ఇంకా అసిస్టెంట్స్ ఉంటారు కదా ఒక వైద్యుడు అన్నప్పుడు, నా దగ్గర పనిచేసేటువంటి పనివాడు అడవిలోకి వెళ్ళి వీళ్ళంతా మూలికలు అవన్నీ తెస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆ వ్యక్తి, ఆ పనివాడు అతను వెళ్ళి, ఆ సేవకుడు వెళ్ళి అడవి బీర మొక్క తీసుకొచ్చాడండి అంటే, వెంటనే ఆ సేవకుడిని పిలిపించండి అంటారు. సేవకుడు వస్తాడు. అప్పుడు అడుగుతారు, నువ్వు అడవి బీర మొక్క ఎక్కడి నుండి తెచ్చావంటే, పలానా చోటు పలానా అడవిలో నుంచి తెచ్చాను అంటాడు. అయితే ఈ డబ్బు దాచేటప్పుడు ఈ రాజు ఈ వ్యక్తిని అడిగేటప్పుడు, నువ్వు
అడవి బీర చెట్టు కింద పెట్టాను అని అంటున్నావు. మరి ఇప్పుడు ఎవరినైనా పంపి వెతకాలంటే ఆ అడవిలో ఎన్నో అడవి బీర చెట్లు ఉంటాయి కదా, ఏ అడవి బీర చెట్టు కింద నీ డబ్బు పోయింది అనేది ఎలా తెలుస్తుంది అని అడిగినప్పుడు అతను అంటాడు, అడవిలో మొత్తానికి ఒకే ఒక్క అడవి బీర మొక్క ఉన్న చోటనే నేను పెట్టాను, ఆ అడవి మొత్తానికి అదొక్కటే ఉంది అంటాడు. అప్పుడు ఆ సేవకుడిని అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుండి తెచ్చావంటే పలానా చోటి నుండి. అయితే అడవి బీర మొక్క అక్కడ వెతుకుతూ ఉంటే నాకు చోట కనపడిందండి, ఏం జరిగింది అని అడుగుతాడు. వాడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. అడవి బీర మొక్క కోసం నేను ఆ మొక్కని పిగిలిస్తూ ఉంటే దాని కింద ఆ మట్టిలో అంతా కూడా ధనం ఉంది, కాబట్టి మొక్కతో పాటు ఎవరైనా ధనం దొరికితే రోడ్డు మీద 100 రూపాయల నోటు పడితే ఎవరైనా కనబడితే తీసుకుంటారుగా, అలాగే నేను తీసుకున్నాను. అది దొంగతనం కాకపోవచ్చు కానీ పరుల సొమ్ము. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే దొంగతనం చేయకపోయినా పరుల సొమ్ము మన దగ్గర పెట్టుకోకూడదు అనేది ఒక నీతి. కాబట్టి నేను మామూలుగా మొక్క కోసం వెళ్ళాను, మొక్క దొరికింది, మొక్కని పికిలించి ఆ మొక్క పీకి తీసుకొస్తూ ఉంటే ఆ బట్టంతా పైకి వచ్చి ఆ కింద గొయ్యిలో ఈ ధనమంతా కనబడింది. ఆ ధనమంతా మూట కట్టుకొని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నానండి ఉన్నట్టుగా చెప్తాడు. అయితే ఆ ధనం వెంటనే తెచ్చి ఈ వ్యక్తికి ఇవ్వు అంటాడు. అప్పుడు అతను చాలా సిన్సియరే, వాడికి ఏం దుర్గుణం లేదు, ఆ డబ్బంతా తీసుకొచ్చి మళ్ళీ అతనికి ఇచ్చేస్తాడు. ఇక్కడ మనకి ఏమిటి, అతని నిజాయితీ కనబడుతోంది. ఎవరో ఆ ధనం పట్టుకెళ్ళిన అతనిలో దుర్బుద్ధి లేదు, అబద్ధం చెప్పి ఏదో చేయలేదు. అంటే రాజు అంటే భయం ఉంటుంది కాబట్టి భయభక్తులతో అతను నిజాన్ని ఒప్పుకున్నాడు, ఇవ్వమనగానే ఇచ్చాడు. ఇక్కడ తెలివంతా ఏమిటంటే రాజుగారి బుర్ర పాదరసంలా పనిచేసింది. అప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోతారు, ఆ డబ్బు తెచ్చిస్తాడు. వైద్యుడు, ఆ సేవకుడు, ఈ వ్యక్తి డబ్బు పోగొట్టుకున్నటువంటి మనిషి అందరూ వెళ్ళిపోయేప్పుడు మంత్రి అడుగుతాడు రాజుగారిని, అతను డబ్బు పోగైంది అనగానే మీకు దొంగను పట్టుకోవడానికి ఆ దారం అది ఎలా మీకు దొరికింది, ఆ క్లూ ఎలా దొరికింది అనగానే అతను ఏం చెప్పాడు, నాకు అడవిలో ఒకే ఒక్క అడవి బీర మొక్క ఉంది, ఆ బీర మొక్క కిందే నేను దాచాను అన్నాడు. కాబట్టి అడవి పొందుకు పనికొచ్చేటువంటిది. ఈ మందులు వైద్యులు వాడతారు కాబట్టి వైద్యులు సాధారణంగా అడవికి వెళ్ళి మొక్కలు పట్టుకొస్తారు. ఎవరైతే అడవి బీర మొక్క ఒక్కటే ఉన్నటువంటి అడవికి వెళ్ళి తెచ్చారో వాళ్లకు ఆ మొక్క తీసేటప్పుడు ఈ ధనం దొరికి ఉంటుంది. కాబట్టి ఆ దృష్టితో నేను వైద్యులను పిలిపించి అట్లా నేను ఇదంతా కూపీలాగాను అని చెప్తాడు. కాబట్టి ఒక సమస్య వచ్చినా ఏదైనా ఎదురైనప్పుడు మన తెలివితేటలను, మన బుర్రను ప్రయోగించి మెదడు ద్వారా ఆలోచించి సమస్యను పరిష్కరించాలి అనేది ఒకటి. ఆ రాజుగారి ఔదార్యం ఒకటి, నీ డబ్బు దొరకకపోతే నా డబ్బు ఇస్తానన్నాడు. సరే రాజుగారు కాబట్టి ఇస్తారు, అది వేరే. తర్వాత సేవకుడి యొక్క మంచితనం కూడాను, ఆ డబ్బు పోతే అందులో సగం కొట్టేసి సగం ఇచ్చి నేను ఇవ్వను అంటే శిక్ష వేస్తారు. అతనే దొరికిందని అతనే ఒప్పుకున్నాడు కదా. కాబట్టి ఇలా రకరకాల అంశాలన్నీ కూడా ఇందులో మనిషికి మంచిని నేర్పేటువంటి కథ ఈ దొంగ దొరికాడు. సో యాక్చువల్గా దొంగ దొరికాడు కదా, మంచి దొంగ దొరికాడు. సో కథ చాలా బాగుంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. క్షణికావేశం ప్రాణాన్ని తీస్తుంది. క్షణికావేశం అనేది చాలా మందిలో ఈ మధ్య కాలంలో కనపడుతుంది. సో డబ్బు పోయింది, ఇంకేం చేస్తాము, ఇంకా లైఫ్ లేదు అనుకొని వెళ్ళే క్రమంలో రాజు కనుక ఒకవేళ కనపడకపోతే ఆ సేవకుడి ప్రాణాలు పోయేవి. అక్కడ రాజు ప్రాణాలు కాపాడిన వాడయ్యాడు. ఇక ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, గౌరీశంకర్ గారు చెప్పినట్టుగా రాజుగారి బుద్ధి ఏదైతే ఉందో, ఆ ఔదార్యం ఏదైతే ఉందో, అన్ని రకాలుగా రాజరికం కనపడింది. అదేవిధంగా ఏదైతే సొమ్ము పోయిందో ఆ సొమ్ముని నేను తెప్పిస్తాను ఎలాగైనా అనే తన రాజరికం కనపడింది. భటుల చేత క్షణంలో తనకు వచ్చిన ఆలోచన ఏదైతే, ఆ వైద్యుల్ని పిలిపించాలి అనే ఆలోచన ఏదైతే వచ్చిందో అది చివరికి ఈ మంచి దొంగ దొరికేలా చేశాడు. ఈ కథలో అందరూ మంచి వాళ్లే, కాకపోతే కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించటం వల్ల మన నిత్య జీవితంలో జరిగే కొన్ని పొరపాట్లు జరగకుండా ఉంటాయి. ఈ కథ చాలా బాగుంది కదా. మరి పిల్లలకి మీరు ఎలా చెప్తున్నారు ఈ కథని, ఆ విషయాలు మాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.